వక్రీకరించేది ఒకటి. ఇకపోతే ఎన్ని కుల జగన్ నాటకం అంటూ ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి 36 రోజులు సర్వే చేసిన బయట పెట్టని సర్కారు జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, కులగణన ఆధారంగానే జగన్ సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు శెట్టి బలిజికి నరసాపురము లేకపోతే రాజమండ్రి లాంటివి ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారమా? నరసరావుపేట లాంటిది, ఏలూరు లాంటిది బీసీలకు ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారమా? ఇంతవరకు బీసీల ఓట్లు తక్కువ ఉన్నాయని రాజకీయ పార్టీలు నమ్ముతుండే. ఇతని దగ్గర పక్కా ఫిగర్స్ ఉన్నాయి జగన్ దగ్గర. కాబట్టి దాదాపు 7.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి నరసాపురం బీసీలకు ఇచ్చారు ఫస్ట్ టైం. అట్లాగే కమ్మ సామాజిక వర్గం తప్పించి పోటీ చేయనటువంటి నరసరావుపేట బీసీకి ఇచ్చారు, ఏలూరు బీసీకి ఇచ్చారు. ఇవన్నీ ఆ కులగణన లెక్కలే. అదే నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా. ఇవాళకి వీళ్ళు హెడ్డింగ్ పెట్టాలనిపించింది, వాస్తవం అదే. కాకపోతే మరి అది తెలుగుదేశానికి తెలియదా? ఖచ్చితంగా తెలిసినా కూడా ఎందుకు చేయలేదన్నదే ఇక్కడ మీమాంస. కాకపోతే గుంటూరులో చెలరేగిన వైకాపా తెలుగుదేశం పార్టీ